వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. వాడి వేడి చర్చలతో, విమర్శలు ప్రతి విమర్శలతో, సవాళ్లు ప్రతి సవాళ్లతో కాస్త వేడిగానే కొనసాగిన తెలంగాణ శాసనసభ ఒక్కసారిగా అదుపు తప్పింది. శాసనసభలో యుద్ధ వాతావరణం ఏర్పడింది. సవాళ్ళు ప్రతి సవాళ్ళు, నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వు ద్రోహివి అంటూ రెండు పక్షాలు కీచులాడకు దిగాయి. ఒక రకంగా చెప్పాలంటే శాసనసభలో దాదాపు కొట్టుకునే స్థాయికి చేరుకున్నారు. శాసనసభ అదుపు తప్పింది. నిన్నటిదాకా విమర్శలు ప్రతి విమర్శలు, సవాళ్ళు ప్రతి సవాళ్ళు చూశాం. కానీ ఈరోజు పూర్తిగా కంట్రోల్ తప్పింది. ముఖ్యంగా సబితమ్మ టార్గెట్గా శాసనసభ చివరి దశ, అంటే ఈరోజు చివరి దశ మొత్తం సబితమ్మ టార్గెట్గా కొనసాగింది. తనను టార్గెట్ చేస్తున్నారంటూ సబితమ్మ ఆవేదన వ్యక్తం చేయగా, నువ్వు నమ్మక ద్రోహివి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. చర్చలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సబితారెడ్డి, సునీతారెడ్డికి సంబంధించి ఒక కామెంట్ చేశారు. ఈ కామెంట్ శాసనసభలో అగ్గిని రాజేసింది. కేటీఆర్ని వెనుకున్న అక్కలను నమ్ముకోకు, ఆ అక్కలు ఎప్పుడైనా నేను ద్రోహం చేస్తారు, నీకు మిగిలేది జూబ్లీ బస్టాండే అంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ శాసనసభలో హల్చల్కు కారణమైంది. నమ్మేది ఎవరు అధ్యక్ష? నేను అందుకే వారికి సూచన చేస్తున్నా, వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి ఇక్కడ ముంచి అక్కడికి తేలినరు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్టాండ్లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. అందుకే అధ్యక్ష మైనారిటీ. ముఖ్యమంత్రి కామెంట్కు సబితమ్మ తీవ్రంగా స్పందించారు. నేను చేసిన మోసమేంటి, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక దశలో సబితమ్మ ప్రసంగిస్తూ దాదాపు స్వరం మారి కంట తడి పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. సీఎం రేవంత్ రెడ్డి తనను కావాలనే టార్గెట్ చేస్తున్నారంటూ సబితమ్మ దుయ్యబట్టింది. మహిళలకు ఇచ్చే గౌరవం ఏదైనా అంటూ శాసనసభ వేదికగా సబితమ్మ ఆగ్రహం వ్యక్తం చేసింది, ఆవేదన వ్యక్తం చేసింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ కాకినా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తాడు. ఎంతమంది ఉన్నారు అధ్యక్ష? ఇప్పుడు అక్కడ ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మాట్లాడుతుంటే గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆశీర్వదించిన, ఆ రోజు పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్వదించిన, బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు, రాయి పార్టీలకని ఆహ్వానించిన నేను. ఈరోజు మరి నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడు నాకు అర్థమైతలేదు. ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక్క నిమిషం ఆగండి చెప్పనియండి. ఒక ఆడబిడ్డ బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా మీరు? ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు? మాట్లాడి చెప్పండి అధ్యక్ష, ముందు కంట్రోల్లో పెట్టండి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని, నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు, మోసం చేస్తున్నాడు. ఏం మోసం చేసినాం అధ్యక్ష? ఏం ముంచినాం అధ్యక్ష? ఈయనను ముంచినాం అధ్యక్ష. ఈయనను బతిన్లాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి, నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావు అని చెప్పి పార్టీలకు ఆహ్వానించినా లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష. ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఏం మోసం చేశాం? ఇప్పుడు కాదు అధ్యక్ష, ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ అట్లే కానీ అధ్యక్ష. సభదాకా పొద్దున ఒక మాట మాట్లాడుతుంది. ఏం మాట్లాడినాం? పొద్దున ఒక మాట, రాత్రి ఒక మాట. ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు. ఎందుకు అవమానిస్తున్నావు? ఎందుకు కక్ష? ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు. ఈరోజు ఏం మోసం చేసినాం? మేము ఆడబిడ్డలం విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష. అయితే ముఖ్యమంత్రి మహిళలకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదని, ఎవరి పేరు ప్రస్తావించలేదని, ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలో ఏమాత్రం తప్పు లేదంటూ సీతక్క ముఖ్యమంత్రికి బాసటగా నిలిచింది. ముఖ్యమంత్రి మాట్లాడిన దాంట్లో చాలా స్పష్టత ఉంది. ఆయన ఎవరిని టార్గెట్ చేయలేదంటూ సీతక్క వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రికి అండగా నిలిచారు. కాబట్టి ఎవరి పేరు పెట్టలేదు. మీరు మొన్న గవర్నర్ దగ్గర పోయేటప్పుడు, మీరు మెమోరాండం ఇచ్చేటప్పుడు
మా పార్టీలో వచ్చినటువంటి వాళ్ళ మీద అనర్హత వేటు వేయండి అని ఇచ్చినప్పుడు ఎవరిచ్చారు? సబితమ్మతో ఇప్పించారు. మరి సబితమ్మ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో పోయినప్పుడు ఇచ్చినప్పుడు ఏం తెలియదు, ఏం తెలియదు, ఏం తెలియదు. ఒక్కొక్కరిని నువ్వు జైలు చేసుకున్నప్పుడు గొప్ప, మీరు జైలు చేసుకుంటే గొప్ప. ఏం తెలుసు నీ దురహంకారం బంద్ చేసుకో కేటీఆర్. ఏం తెలియదు, ఏం తెలియదు అంటున్నా. శాసనసభ వ్యవహారాలను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉన్న శ్రీధర్ బాబు ఒక దశలో కంట్రోల్ తప్పిపోయారు. అనవసరంగా పాలకపక్షాన్ని ప్రతిపక్షం ఇబ్బంది పెడుతోందని, రెచ్చగొడుతోందని, రెచ్చగొడితే రెచ్చిపోవడం, రెచ్చగొట్టడం మాకు వచ్చంటూ ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. సభానాయకుడు నిలిచినప్పుడు సభా సాంప్రదాయం అధ్యక్ష, సభా సాంప్రదాయం అనేక సందర్భాల్లో చూసాం. మేము కూడా అపోజిషన్ లో ఉన్నాం. మేము సభానాయకులు మాట్లాడుతున్నప్పుడు చెప్పిన ఏం మాట్లాడుతున్నారు సార్ వీళ్ళు? అనేక సందర్భాల్లో చూసినప్పుడు ఏంటది? ఏం భయపేస్తున్నాడు సార్? ఇదేం సార్? ఇదేం సార్ ఇది? అరే ఏం మాట్లాడతారు సార్? లెజిస్లేటివ్ మంత్రిగా నాకు పూర్తి స్థాయిలో నాకున్న ప్రివిలేజ్ ను కూడా వారు ప్రశ్నిస్తా ఉన్నారు అధ్యక్ష. ఏం మాట్లాడతారు? అయితే సీఎం రేవంత్ వివరణ మరింత వివాదాస్పదంగా మారింది. మొదట్లో తాను ఎవరి పేరు ప్రస్తావించలేదని చెప్పుకుంటున్న సీఎం తర్వాత అదే ఆగ్రహంతో సబితమ్మ ద్రోహి, సబితమ్మ మోసం చేసింది, సబితను ఉద్దేశించి మాట్లాడాను, ఆమె తనను ఎన్నో రకాలుగా మోసం చేసిందంటూ సబితమ్మ చేసిన మోసాల చిట్టా విప్పేశారు. దీంతో మరింత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. 2018 శాసనసభ ఎన్నికల్లో కూర్చోండి రాజశేఖర రెడ్డి గారు, నేను కొడంగల్ శాసనసభలో ఓడిపోయిన తర్వాత 2019 పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను పార్లమెంట్ పోటీ చేయమని అన్నప్పుడు ఇదే సబితక్క ఇంటికి వెళ్ళి ఇదే సబితక్క నన్ను పిలిచి నువ్వు మల్కాజ్గిరి పార్లమెంట్ లో పోటీ చేయి, ఎన్నికల్లో నీకు అండగా నిలబడతా అని నాకు మాట ఇచ్చి పార్టీ నన్ను ఎంపీగా డిక్లేర్ చేసిన మరుక్షణం టిఆర్ఎస్ తో మాట్లాడుకొని పోయి టిఆర్ఎస్ లో చేరింది అధ్యక్ష. తమ్ముడుగా నన్ను పిలిచి మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఎన్నికల్లో పోటీ చేయమని నన్ను ప్రోత్సహించి పార్టీ నన్ను ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత కేసీఆర్ మాటలకు అధికారం కోసం కాంగ్రెస్ ను వదిలి టిఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముని మోసం చేసింది కాబట్టి ఈ రోజు నమ్మొద్దు అని కేటీఆర్ కి చెప్పిన అధ్యక్ష. ఇది నిజమా కాదా సబితక్కను గుండె మీద చేసుకొని చెప్పమని నన్ను మల్కాజ్గిరిలో పోటీ చేయి కాంగ్రెస్ నుంచి, నీ ఎన్నికల్లో నేను గెలిపించే బాధ్యత తీసుకుంటా నాకు చెప్పి నేను ఎన్నికల్లో నిలబడడం డిక్లేర్ అయిన తర్వాత కాంగ్రెస్ ను వదిలేసి టిఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి పొంది ఈ రోజు వచ్చి మాకు నీతులు చెప్తే మేమేమన్నా అమాయకులమా అధ్యక్ష? కాబట్టి ఇవన్నీ చర్చలు. ఈ రోజు నేను ఏ మాత్రం కూడా వాళ్ళ పేరు తీసుకోకపోయినా మీరు వారికి అవకాశం ఇచ్చిండ్రు. మీరు అవకాశం ఇచ్చినందుకు నేను అభ్యంతరం చెప్పలేదు. మామూలుగా విమర్శలు ప్రతి విమర్శలతో కాస్త సంయమనంలోనే ఉన్న శాసనసభ, తెలంగాణ శాసనసభ ఒక్కసారిగా సబితారెడ్డి పాయింట్అవుట్ కావడంతో రేవంత్ రెడ్డి మాటల్లో సబితారెడ్డి ప్రస్తావన ఉండడం, సబితారెడ్డి తీవ్రంగా రియాక్ట్ కావడం వంటి అంశాలతో శాసనసభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఒక రకంగా చెప్పాలంటే శాసనసభ పూర్తిగా అదుపు తప్పింది.